హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో నెలకి 10,000 రూపాయలు శాలరీ వచ్చిన వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలి, ఎలా ఖర్చులు చేసుకుంటే ఎంత మనీ మిగుల్చుకోవచ్చు, ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఏ ఏ ఏ ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇప్పుడు కొంతమందికి హస్బెండ్స్కి శాలరీస్ నెలకి 10,000, 20,000 అలా వస్తూ ఉంటాయి కదండి. అలా 10,000 రూపాయలు వచ్చే శాలరీ వాళ్ళు ఈ పద్ధతిలో, నేను చూపించే పద్ధతిలో మనము ఖర్చులు అనేటివి మేనేజ్ చేసుకుంటే మనము 5 ఇయర్స్కి 24,000 రూపాయల దాకా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ మనం చేసే ఖర్చులు అనేటివి తగ్గించుకుంటే డబ్బులు దాచుకోవచ్చు అని చెప్పి నేను ప్రతి వీడియోలో అయితే చెప్తూ ఉన్నాను కదండి. అలా వేటిలో ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే 5 ఇయర్స్కి 24,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు. అదే 1 ఇయర్కి అయితే 4,800 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంక ఫస్ట్ అయితేను రెంట్. మనము చాలామందిని అద్దెలలో అలా ఉంటూ ఉంటాం కదా. ఆ రెంట్ అనేది 2,000 రూపాయల లోపే చూసుకోండి. 10,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు. కొంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి అనుకోండి, ఆ 2,000 రూపాయలు చక్కగా సేవింగ్స్లో అయితే పెట్టుకోవచ్చు. తర్వాత పాల బిల్ అండి. పాలు వచ్చేసి 1 లీటరు 70 రూపాయలు కదా. అదే మనము ఒక 1/2 లీటర్ పోయించుకున్నాం అనుకోండి 35 రూపాయలు. అలా మనం 30 రోజులు పోయించుకుంటే 1,150 రూపాయలు అండి పాల బిల్లు వచ్చేసి ఒక నెలకి. తర్వాత కూరగాయలు మనము 400 రూపాయలు పెట్టి కూరగాయలు అయితే కొనుక్కుంటే సరిపోతుంది. అంటే ఒక 2 కేజీలు టమోటాలు అలా తీసుకున్నాం అనుకోండి, 2 కేజీలు టమోటాలు వచ్చేసి 50 రూపాయలు అయితే ఉంటాయి కదండి. అంటే పెరిగినా కానీ ఒక 100 రూపాయల లోపు టమోటాలు అయితే వస్తాయి. అదే మన ఇంట్లో టమోటాలు ఉన్నాయి అనుకోండి, ఏ కూరగాయలు అయినా వేసుకొని చేసుకుంటే కొంచెం కర్రీ అనేది ఎక్కువ అయితే వస్తుంది కదా. ఇలా డబ్బులు ఇలా మేనేజ్ చేసుకుంటే మనం కూరగాయలకి 400 రూపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అంటే ఇప్పుడు కేజీ కూరగాయలు, ఇప్పుడు కేజీ వంకాయలు వచ్చేసి కేజీ 60 రూపాయల లోపు అలా ఉంటాయి కదండి. అలా 1 కేజీ వంకాయలు తెచ్చుకున్నా కానీ 4 రోజులు 5 రోజులు అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే 4 సార్లు 5 సార్లుగా యూజ్ చేసుకోవచ్చు. 1/2 కేజీ వంకాయలు, ఒక 4 టమోటాలు వేసుకొని కర్రీ లాగా అలా చేసుకొని అక్కడ కూడా డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు అండి. తర్వాత సరుకులకు ఒక 2,000 రూపాయలు ఖర్చు చేయాలి. ఆ సరుకుల్లోనే మనం ఒక 1,200 పెట్టి బియ్యం కొనుక్కుంటే ఒక 800 రూపాయలు పెట్టి ఇంట్లోకి సరుకులు అయితే తీసుకోవచ్చు అండి. అంటే కందిపప్పు, మినపప్పు అవి అయితే కొంటూ ఉంటాం కదా సరుకులు, ఉప్పు, పసుపు, కారము అలా అవి అయితే ఒక 800 లోపు అయితే సరుకులు అనేవి మనం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కాయలండి. ఫ్రూట్స్ 500 రూపాయలు అయితే ఖర్చు పెట్టాలి ఫ్రూట్స్కి. తర్వాత నాన్ వెజ్కి నెలకి 1,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత ఫీజులు అండి. పిల్లలు ట్యూషన్ ఫీజులు అవి ఉంటాయి కదండి. 2 పిల్లలు ఉంటే 500 అయితే ట్యూషన్ ఫీజులు అయితే 500 అలా ఉంటాయి కదండి. అలా అయితే ఫీజులకి అయితే పిల్లలకి ఒక 1,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాలి. తర్వాత అత్యవసర ఖర్చులకి ఒక 2,000 రూపాయలు అయితే వేసానండి. అంటే అత్యవసర ఖర్చులు అంటే మనకు ఇప్పుడు గ్యాస్, కరెంటు బిల్లు అవి ఉంటాయి కదండి. అవి మొత్తము ఒక 1,200కి 1,100కి అలా ఖర్చు చేసామనుకోండి. ఇంకా మనకి ఒకవేళ 1,200 ఖర్చు చేస్తే మనకి 800 అయితే మిగులుతాయి కదా. ఆ 800లోనే మనము ఇంకా అంటే మనకు ఒక్కొక్కసారి మెడిసిన్స్కి వాటికి డబ్బులు అవసరం అవుతాయి కదా, అవి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ 800కి ఒకవేళ యూజ్ చేసుకోలేదనుకో వాటితో ఆ డబ్బులతో అవి కూడా సేవింగ్స్లో అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలకి సిరప్స్ వేస్తూ ఉంటాం కదా మనము పెద్దవాళ్ళకు కూడాను ఎప్పుడైనా మెడిసిన్స్ అవి కావాలి అనుకుంటే ఆ డబ్బులతో అయితే కొనుక్కోవటానికి అని చెప్పి ఆ 800 మిగిలిన 600 మిగిలిన అవి అయితే సేవింగ్స్ కింద అయితే ఉంచాలండి. ఖర్చు పెట్టకుండా ఎప్పుడు అవసరమైనా కానీ ఆ 600లోనే మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం మనము ఈ పద్ధతిలో కనుక మీరు కూడా ఖర్చులు చేసుకున్నారనుకోండి 9,950 రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతాయండి. ఒక 50 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో కనుక ఖర్చు చేస్తే ఒక 50 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనము ఈ అత్యవసర ఖర్చులు అని చెప్పాను వాటిలోనే కరెంటు బిల్లు 300 అయితే వేస్ట్ చూపించాను కదా మీకు. అలా 300 కాకుండా ఒక 200 అలా వచ్చినాయి అనుకోండి, దాంట్లో ఒక 100 రూపాయలను సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మనము నాన్ వెజ్లో కూడా 1,000 రూపాయలు కాకుండా ఒక 600, 700 అలా ఖర్చు చేసి మనము అలా వాటిల్లో ఒక 100-200 అయినా మనము సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంకా అలా కాకుండా మీరు ఇదే పద్ధతిలో కనుక డబ్బులు ఖర్చు చేసినా కానీ ఒక 50 రూపాయలు అయితే మిగుల్చుకోవచ్చు కదా. అలా 50 రూపాయలు మిగుల్చుకున్నారనుకోండి, రోజుకు ఒక 50 రూపాయలు మిగుల్చుకున్నారనుకోండి, ఈ 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదా. 12 నెలలకి 365 రోజులు ఉంటాయి కదా. మొత్తము రోజుకి 50 రూపాయలు చొప్పున మిగుల్చుకుంటే 18,250 రూపాయలు అయితే దాచుకోవచ్చు అండి. మనము రోజుకి 50 రూపాయలు చొప్పున మిగుల్చుకుంటే ఇలా 18,250 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా ఖర్చులు అన్నీ ఎలా డబ్బులు దాచుకోవాలని చెప్పి. ఇలా ఖర్చులు చేసుకుంటే దాచుకోవచ్చండి. రోజుకి 50 రూపాయలు మిగుల్చుకున్నా కానీ సంవత్సరానికి 18,250 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము ఒక నెలకు వచ్చేసి 150 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి,
అలా 12 నెలలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 12 నెలలు కదా, అప్పుడు 150 ఇంటూ 12 1800 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా మనము ఒక నెలకు 50 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 12 నెలలకు కలిపి 600 రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు కదా. ఇలా ఎలా అయినా కానీ మనం ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి. ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకుంటే, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకుంటే మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది. ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా, డబ్బులు దాచుకోవటానికి మాకు సరిపోవట్లేదు, డబ్బులు వచ్చే శాలరీ మొత్తం ఖర్చు అయిపోతుంది, దాచుకోలేకపోతున్నాం అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు ఇలా అయితే ఖర్చు చేసుకోండి. మీకు 10,000 వస్తే నేను చూపించే పద్ధతిలో ఖర్చు చేసుకున్నా కానీ మనము ఇలా సంవత్సరానికి ఒక 4,800 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక 400 రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ నెలకి, అవి కూడా మనం నాన్ వెజ్లో అండ్ ఈ అత్యవసర ఖర్చుల్లో 300 రూపాయలు సేవ్ చేసుకుని, నాన్ వెజ్లో ఒక 100 రూపాయలు సేవ్ చేసుకుంటే 400 కదా. అలా నెలకి ఒక నెలకు 400 సేవ్ చేసుకుంటే సంవత్సరానికి 4,800 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఒక 20,000 వస్తున్నాయి అనుకోండి శాలరీ, ఆ 20,000 వచ్చేవాళ్ళు ఒక రోజుకి 200 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, సంవత్సరానికి 73,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. అంటే మనం చేసే ఖర్చులు మనం ఇంటి రెంట్లో తగ్గించుకోవచ్చు, సరుకుల్లో కూడా కొంచెం తగ్గించుకోవచ్చు, ఇంకా నాన్ వెజ్ వాటిల్లో కొంచెం తగ్గించుకోవచ్చు, ఇంకా అత్యవసర ఖర్చులు అని చెప్పాను కదండి, అంటే కరెంటు బిల్లులో వాటిలో కొంచెం తగ్గించుకొని మనము వాడుకుంటే కరెంట్ అది అనేది కొంచెం కరెంటు బిల్ తక్కువ అలా వస్తూ ఉంటుంది కదండి, వాటిలో కూడా తగ్గించుకోవచ్చు అండి. నేను నెక్స్ట్ వీడియోలో మాకు వచ్చే శాలరీ ఎంత అండ్ మేము ఖర్చులు ఎలా మేనేజ్ చేసుకుంటాము, నేను నెలకి ఎంత మనీ సేవ్ చేసుకుంటాము అనేది వీడియోలో చెప్తానండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఒక నెలకి ఇప్పుడు మనం ఇందాక అత్యవసర ఖర్చులు అని చెప్పాను కదండి, ఆ అత్యవసర ఖర్చులు ఒక 300 రూపాయలు సేవ్ చేసుకొని అండ్ నాన్ వెజ్ వాటిల్లో ఒక 100 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఒక నెలకు 400 రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా. అలానే 12 నెలలు కూడాను ఇలా 400 సేవ్ చేసుకున్నాం అనుకోండి, మొత్తము ఒక సంవత్సరానికి 4,800 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకుంటామండి. ఇదే పద్ధతిలో మనము ఒక 2 సంవత్సరాలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 9,600 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇలానే మనము ఒక 3 సంవత్సరాలు డబ్బులు దాచుకున్నాం అనుకోండి, అంటే 3 సంవత్సరాలు కూడాను మనం నెలకి 400 రూపాయలు సేవ్ చేసుకోవాలి. ఒక్కొక్క నెలకి 400 రూపాయలు సేవ్ చేసుకోవాలి. ఈ 3 సంవత్సరాలకి మనకి ఎన్ని నెలలు ఉంటాయి అంటే 36 నెలలు అయితే ఉంటాయండి. ఈ 36 నెలల్లో కూడాను మనము రోజుకి 400 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 14,400 అయితే సేవ్ చేసుకుంటామండి ఈ 3 సంవత్సరాలకు కలిపి. అలానే మనం 4 సంవత్సరాలు డబ్బులు దాచుకున్నాం అనుకోండి, ఇదే పద్ధతిలో అంటే నెలకి 400 రూపాయలు, 4 సంవత్సరాలు అంటే 48 నెలలు కదండి, 48 నెలలు కూడాను నెలకి 400 రూపాయలు చొప్పున దాచుకుంటే 4 సంవత్సరాలకి 19,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అలా కాకుండా 5 సంవత్సరాలు అండి, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు కదా, 60 నెలల్లో కూడాను ఒక్కొక్క నెలకి 400 రూపాయలు చొప్పున దాచుకుంటే 60 నెలలు మనము 400 దాచుకుంటూ ఉంటాం కదా, మొత్తం 24,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. నెలకి 400 రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ మనము 5 ఇయర్స్కి 24,000 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు చక్కగా. మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా ఒకసారి ట్రై చేయండి. 10,000 రూపాయలు శాలరీ వచ్చినా కానీ మనము ఒక 5 సంవత్సరాల్లో ఒక 25,000 రూపాయల దాకా, దగ్గర ఒక 25,000 అలా 24,000 రూపాయల దాకా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం చేసే ఖర్చుల్లోనే ఇలా కొన్ని ఖర్చులు అనేవి తగ్గించుకొని చేసుకోవచ్చండి. అంటే కొంచెం కూరగాయలు ఇప్పుడు నెలకి 400 రూపాయలు అయితే అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, అలా నేను చూపించే ఇలా ఖర్చులు సరుకులకు ఒక 2,000 రూపాయలు, వాటిలోనే బియ్యము ప్లస్ ఇంకా సరుకులు కందిపప్పు మినపప్పు అలా కావాల్సినవి తెచ్చుకొని అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, చక్కగా డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. డబ్బులు అనేవి అందరికీ ఉంటాయి, ఇప్పుడు ఏదో ఒక చిన్న పనులైనా చేసుకుంటూ ఉంటారు కదా, అందరూ డబ్బులు అనేవి ఉంటాయి, కానీ ఉన్నట్లు మొత్తం ఖర్చు చేసేస్తూ ఉంటాం కదా. అలా కొన్నిట్లో ఖర్చులు అనేవి తగ్గించుకుంటే ఇలా డబ్బులు దాచుకోవచ్చు అండి. మీరు ఇలా 400 కానీ 500 కానీ ప్రతి నెల దాచుకునేవి ఇంట్లోనే దాచుకోకుండా ఇలా స్కీమ్స్లో అయినా కట్టుకోవచ్చండి. ఆర్డీ స్కీమ్, పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్లో కట్టుకుంటే మనకి 5.8% వడ్డీ అయితే వస్తుందండి. నేను ప్రతి వీడియోలో ఆర్డీ స్కీమ్ గురించి చెప్తున్నాను. నేను ఒకసారి ఆర్డీ స్కీమ్ కట్టాను కాబట్టి మీకు చెప్తున్నానండి. ఈ ఆర్డీ స్కీమ్ గురించి ఎవరికైనా కావాలి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.